హాయ్ గైస్, టుడే మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 242 అనేది చెక్ చేస్తాం. ద ప్రాబ్లం ఏంటిదంటే ఇచ్చిన అంటే మనకు 2 స్ట్రింగ్స్ ఇస్తాడు, అది వ్యాలిడ్ అనగ్రామా అవునా కాదా అని చెక్ చేయాలి. ఫస్ట్ వాట్ ఈస్ అనగ్రామ్? అనగ్రామ్ అంటే ఏంటిది? ఫస్ట్ మనకు 2 స్ట్రింగ్ వాల్యూస్ అనేది ఇస్తాడు. ఫస్ట్ స్ట్రింగ్లో ఏముంది? లిజన్ అని ఉంది. సెకండ్ స్ట్రింగ్లో సైలెంట్ అని ఉంది. వ్యాలిడ్ అనగ్రామ్ అంటే ఈ కండిషన్స్ అనేవి ట్రూ కావాలి. ఫస్ట్ ఏంటిది? సేమ్ లెటర్స్ ఉండాలి, సేమ్ కౌంట్ ఉండాలి, ఆర్డర్ అనేది చేంజ్ ఉండాలి, అంటే ఆర్డర్ డిఫరెంట్గా ఉండాలి. ఫస్ట్ సేమ్ లెటర్స్ అంటే ఈ స్ట్రింగ్లో మనకి ఏముంది? ఎల్ ఉంది. ఈ సెకండ్ స్ట్రింగ్ కూడా ఎల్ ఉంది, ఐ ఉంది, ఎస్ ఉంది, టీ ఉంది, ఈ ఉంది, ఎన్ ఉంది. సేమ్ లెటర్స్ ఉన్నాయి, ఇందులో సేమ్ లెటర్స్. ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ అయింది. అండ్ కౌంట్, ఈ ఫస్ట్ స్ట్రింగ్లో ఎంత ఉన్నది? మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 6 అనేవి ఉన్నాయి. ఈ సెకండ్ స్ట్రింగ్లో ఎన్ని ఉన్నాయి? మొత్తం క్యారెక్టర్స్ 6 అనేవి ఉన్నాయి. సేమ్ కౌంట్, ఇది కూడా ట్రూ అయింది. ఆర్డర్ అనేది చేంజ్డ్గా ఉన్నది. సో దిస్ ఈజ్ వ్యాలిడ్ అనగ్రామ్ అంటే ఇదన్నమాట. గైస్, అనగ్రామ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం కోడ్లోకి మూవ్ అవుదాం. ఏంటిదంటే ఒకవేళ అది అనగ్రామ్ అయితే ట్రూ అని ప్రింట్ చేయాలి, లేదనంటే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఓకే గైస్, ఫస్ట్ నేను ఇక్కడ 2 స్ట్రింగ్స్ అని పాస్ చేస్తున్నా నా ఫంక్షన్లోకి. ఫస్ట్ ఏంటిది? కౌంట్ అనేది సేమ్ ఉండాలి, అందుకనే నేను స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ చేస్తున్నా. ఒకవేళ ఈ 2 స్ట్రింగ్స్ యొక్క లెంత్ నాట్ ఈక్వల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఫాల్స్ అనేది ప్రింట్ చేయాలి. అండ్ మనం ఏం చేయాలి? సేమ్ లెటర్స్ ఉండాలిగా, అందుకోసం నేను ఒక అరే తీసుకున్నా. అరే సైజ్ 26 తీసుకున్నా. 26 ఎందుకనంటే మనకు లెటర్స్ అని మొత్తం ఎన్ని ఉంటాయి? A to Z వరకు 26గా. సో నేను అరేలో 26 వాల్యూస్ వరకు ఇన్సర్ట్ చేయవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తున్నా. క్యార్ సి తీసుకున్నా. ఎస్ డాట్ టు క్యార్ అరే అంటే ఈ యొక్క ఎస్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని చెక్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈ క్యారెక్ట్ మైనస్ ఏ, ఇది అంటే ఏంటిది అంటే ఇది ఇప్పుడు యాస్కీ వాల్యూ అనమాట. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఏంటిది మనకి ఇక్కడ? ఏ. అండ్ ఈ ఏ అంటే 97 అంటే ఎంత? 0. అంటే 0 ఇండెక్స్లో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? దాన్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నాగా. అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్న కొద్దీ ఇక్కడ అరేలో ఇలా స్టోర్ అవుతూ వెళ్తుంది అన్నమాట. లైక్ ఇప్పుడు ఏ అనేది మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ వచ్చింది? మొత్తం అనగ్రామ్ అని అంటే 1 2 3 టైమ్స్ వచ్చింది. అండ్ ఎన్ అనేది 1 టైం వచ్చింది, జీ అనేది 1 టైం, ఆర్ అనేది 1 టైం, ఎం అనేది 1 టైం. సో మనం ఇది ఇంక్రీజ్ చేస్తూ వెళ్తున్నా కొద్దీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా? సేమ్ సెకండ్ స్ట్రింగ్లో తీసుకొని వాటిని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే గైస్, అర్థమైందిగా. అప్పుడు ఇది ఏమవుతుంది? ఫస్ట్ నగారం అంటే ఎన్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ ఏ అంటే ఇక్కడ ఎన్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ ఏ అనేది ఎంత మనకి? 2 అయిపోతుంది. సో నేను వీటిని డిక్రీజ్ చేస్తూ వెళ్తున్నా, అంటే అప్పుడు ఏమవుతుంది? అన్నీ జీరోస్ వస్తాయి అన్నమాట. ఓకే గైస్, అన్నీ జీరోస్ వస్తాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫర్ ఈచ్ లూప్ తీసుకొని ఇంటూ కౌంట్ అంటే నేను అరేలో అవన్నీ ఇన్సర్ట్ చేసుకున్నా కదా, ఇన్సర్ట్ చేసుకున్నాయి. ఒకవేళ కౌంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అంటే నాట్ ఈక్వల్ టు 0 అయిందని అనుకోండి, ఫాల్స్. మనకేం కావాలి? అన్నీ 0 అయిపోతున్నాయి కదా మనకు ట్రూ అనేది. అది అనగ్రామ్ అనేది మనకు ప్రింట్ అనగ్రామ్ అన్నమాట అది. సో కౌంట్ నాట్ ఈక్వల్ టు 0 అని అంటే ఫాల్స్. ఒకవేళ కౌంట్ నాట్ ఈక్వల్ టు 0 కాకపోతే మనకు రిటర్న్ ట్రూ చేయాలి, అది ఒక వ్యాలిడ్ అనగ్రామ్. సో గైస్, ఇది మనకి వ్యాలిడ్ అనగ్రామ్ అవునా కదా అని చెక్ చేయడం. దీని టైం కాంప్లెక్సిటీ ఏంటిదంటే ఆర్డర్ ఆఫ్ n. మనం ఆర్డర్ ఆఫ్ n టైమ్స్ అనేది చెక్ చేస్తాం అన్నమాట.